నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరమా ఆ పెద్ద మనిషికి? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరాగాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టలే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడబడ్డాడని. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం చేతులు దాటుతలేవు. ఇవాళ చేతులు కూడా దాటుతలేవు, కడప దాటుతలేవు. అంటే వాస్తవం ఏంది అంటే, ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది అంటే, వాస్తవం కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుకు కడుపుల సల్లగదలకుండా అన్నీ మీరు ఎక్కడున్నలోకి అక్కడికి వచ్చేది. యూరియా అది ఇది కాదు, ఒక యూరియా మాట్లాడుకుందాం పట్టు. ఎట్లుండే యూరియా కేసీఆర్ ఉన్నప్పుడు? ఆటో అన్నకో ఆటో తమ్ముడికో ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వస్తుంది. కరెక్ట్ అని చెప్పేది కాదా? ఇవాళ ఏంది పరిస్థితి? షాపుల ముంగట మళ్ళీ బాగుందా లైన్లు? యాపులు బాగున్నాయా? షాపులలో ఉన్నాయా యూరియాలు? ఇప్పుడు యాప్ పెట్టినరు, యాప్లో యూరియా ఎట్లా దొరుకుతుంది? షాపులు ఉంటేనే కదా. షాపులనే లేకపోయా, షాపులు ఎక్కడ లైన్లు కనబడతాయేమో అని చెప్పి యాప్ అని డ్రామా. లేదాడ యూరియా లేదు, యూరియా తెచ్చే తెలివి లేదు, రైతు బంద్ చేసే ముఖం లేదు. కరెంట్ చక్కగా వస్తుందా? ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? మళ్ళా మోటార్లు కాలడు షురు అయిందా లేదా? మోటార్లు కాలుతున్నాయా? ఆఖరికి ధాన్యం అమ్ముకుందామంటే సంచులు దొరుకుతున్నాయా? సుతిలన్నీ ఇస్తుండ వాడు, కనీసం సంచులన్నీ ఢిల్లీకి పంపుతుండదు. మనకెరికే బిజీగా ఉన్నాడు, ఢిల్లీకి పంపుట్లా సంచులు దొరకాయిడ. సుతులు కూడా ఇస్తలేడు కనీసం. రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టిండు. యాదుకున్నదా లేదా? అది కూడా మర్చిపోయిరా. మరి ఇవన్నీ మర్చిపోయి మళ్ళా పోచారంని గెలిపిద్దామా? బాన్సవాడలా కేసీఆర్ను మోసం చేసింది మర్చిపోదాం, రైతుకు వెన్నుపోటు పొడిచింది మర్చిపోదాం, రైతు బంధు 4 సార్లు ఎగ్గొట్టింది మర్చిపోదాం. ఇవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను మళ్ళీ గెలిపించేంత చైతన్యం లేదా మనకు బాన్స్వాడలా? వాళ్ళు ఊహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు ఏమని, ఆఖరి 6 నెలలకు మళ్ళీ ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో కథలు చెప్తే మళ్ళీ ఆగమవుతారు. అమాయకులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఒకసారి మోసం చేసినాం, మళ్ళా మోసం చేస్తాం అని చెప్పి నమ్మకంగా ఉన్నాడు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కనీసం 30-40% అయిందా? అది అయిందా కాలేదా? వాస్తవంగా నేను అడిగిన ఆయన అసెంబ్లీలోనే, అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ కాదు, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె, ఆడికంటే ఆడికోతాం, లేదా నీ నియోజకవర్గం కొడంగల్, ఒక్క ఊర్లో చూపెట్టు అన్నా, ఒక్క ఊర్లో చూపెట్టు 100% రుణమాఫీ అయినట్టు నేను రాజీనామా చేసి శాశ్వతంగా పోతా అని చెప్పిన. దమ్ము లేదు. నిజాయితీ గల్లోడైతే ఒప్పుకోవాలి, దమ్ము లేదు. ఎందుకు? ఆయనకి ఎరికే కాలేదని. కానీ మాటల పైకి ఏందేందో చెప్తాడు. ఎన్ని మాటలు చెప్పిండు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. చేసిండా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు. ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఏమేం చెప్పిండు కథలు? అత్తకు 4,000, కోడలకు 2,500,
లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తా. రైతుకు రైతు భూ యజమాని మాత్రమే కాదు, కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు ఎకరానికి? ఎంత? 12 కాదు అయ్యా, 15. ఏడున్నర వెళ్ళి 15,000 ఇస్తా అన్నాడు కేసీఆర్. 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా. కేసీఆర్ ముసలోనికి పెన్షన్ ఇస్తే నేను ముసలవ్వకు ముసలయ్యకి ఇస్తా. చెప్పిండా లేదా? ఒక్కటన్నా చేసిండా? పడ్డాయా? 2,500 పడ్డాయా మహిళలకు? మీకెందుకు పడతాయి? మహిళలకు పడతాయి. మహిళలను అడుగుతున్నారా? తమ్మి ఆగు. పడ్డాయా ఎవరికన్నా మహిళలకు? రైతుకు పడ్డాయా 15,000? రైతుకు 15,000 లేదు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అన్నాడు, పడ్డాయా? అదే కేసీఆర్ సార్ ఉంటే ఇవాళ ఈ పాటికి ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్ రాపోతుండేనా? వస్తున్నానా రాకపోతున్నా? కేసీఆర్ ఉంటే. కేసీఆర్ ఉంటే కడుపుల సల్ల కదలకుండా యూరియా వస్తున్నానా లేదా ఇంటికి? కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు రైతు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయలే. ఎకరానికేసి మీటింగ్ పెట్టి ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు? ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడి ఇలా మనకు దొరికిండు. ఇక పోని మీటింగ్ పెడితే ఒక్కటన్నా మంచి మాట మాట్లాడచ్చు కదా. ఒక్కటి ఏం లేదు. అయ్యా కరువు వచ్చింది, ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లురి. రక్తం జల్లితే పంటలు పండుతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా కరువు పరిస్థితున్నది. బాన్స్వాడల వానలు పడ్డాయా? పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలో పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ ఒత్తాలి. అంతే, ఏం పీకేదేం లేదు. నువ్వు పోయి బటన్ ఒత్తాలి. ఒక్క బటన్ ఒత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది. మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమే ఈయనకు అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమబద్ధం చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14. సరే 17 అనుకుందాం. పట్టు జరాగు లొలిపెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. గన్ని నీళ్ళు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు. ఆయన లొల్లంతొకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి.